హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనూస్ జర్నీ. సో ఈరోజు నేను మీకు ఒక సూప్ రెసిపీ చూపిద్దామని వీడియో తీస్తున్నా. ఈ సూప్ మనకి వింటర్లో కానీ రెయినీ సీజన్లో చాలా సూతింగ్గా ఉంటుంది. సో మీరు ఏం చేయండి అంటే మీ చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ ఏవైనా మీకు ఏవి ఇష్టమో అవి దొరికితే అవి తీసుకోండి. ఇక్కడ నేను పంకిన్ అండ్ క్యారెట్స్, సెలరీ, కొంచెం ఆనియన్, టమాటో అండ్ కొద్దిగా గార్లిక్ అవసరం పడుతుంది. సో వీటిని వేటితో అయినా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో గీ ఆర్ బటర్ లేదా ఏదైనా ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు, మీ చాయిస్. అది కొద్దిగా వేసుకుని ఫస్ట్ కొంచెం హార్డ్ ఉండే వెజిటేబుల్స్ ఏవైనా లైక్ ఫస్ట్ ఆనియన్స్, క్యారెట్స్ అట్లా హార్డ్గా ఉండేవి ఎక్కువ ఉడకాల్సినవి ఫస్ట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ ఆనియన్స్ అండ్ క్యారెట్స్ అవి యాడ్ చేసాను. మా బాబు వాస్విక్ వాడు ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ తినమంటే తినడు అనమాట. అంటే వెజిటేబుల్స్ అవి అంత ఇష్టంగా ఏం తినడు. అట్లాంటప్పుడు నేను ఇలాంటి ట్రిక్స్ అవి చేసి వాడికి ఏదోలాగా ఫైబర్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ వెళ్ళేలా చూసుకుంటా. మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా ఎక్కువ వెజిటేబుల్స్ ఇష్టంగా తినరు అని అనుకుంటే ఇలా ట్రై చేసి పెట్టండి. సూప్ మనకి డెలీషియస్గా వాళ్ళకి ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది, అట్ ది సేమ్ టైం హెల్తీ ఫుడ్ వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది. అందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా ఇలా ఏదైనా మీకు తెలిసిన రెసిపీస్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తా. ఎవరైనా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలి, ఫిట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలాంటి సూప్స్ నైట్ టైం తాగితే మీకు డిన్నర్ అయిపోతుంది, అట్ ది సేమ్ టైం లో క్యాలరీ ఫుడ్ తీసుకున్నట్టు ఉంటుంది. మీరు చూస్తే ఇందులో అన్ని హెల్తీయే ఉన్నాయి కదా. సో ఇట్స్ వెరీ గుడ్ మామూలుగా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా. ఇదొక్కటి మనకి లైక్ అన్ని ఏజెస్ వాళ్ళకి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలైనా ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తా. సో నేను కొద్దిగా ఆలివ్ ఆయిల్, సాల్ట్ అది యాడ్ చేసుకొని దాన్ని ఇంకా కొంచెం స్టీర్ చేస్తున్నా. ఇంకా దాని తర్వాత మనకి కొద్దిసేపు మూత పెట్టుకొని అందులో కొంచెం కొత్తిమీర అండ్ మిగతా వెజిటేబుల్స్ అవి అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. వన్స్ కొంచెం మెత్తగా అయ్యాక నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఈ సూప్కి స్నాక్ లాగా నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ కొంచెం టోస్ట్ చేస్తున్నా. కొద్దిగా గీ యాడ్ చేసుకొని ప్యాన్కి లో ఫ్లేమ్లో క్రిస్ప్ అయ్యేలాగా టోస్ట్ చేసి పెట్టుకోండి. మన వెజిటేబుల్స్ చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్ ఉన్నాయి. సో ఈ స్మూత్గా అయిన వెజిటేబుల్స్ని బ్లెండర్ ఆర్ మిక్సర్తో మీరు మెత్తగా స్మాష్ చేసుకోండి. దీన్ని కొంచెం ఫిల్టర్ చేసుకుంటే ఇంకేదైనా మనకి ఇంకా స్మూత్గా టెక్స్చర్ బాగా వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇలా మెత్తగా దాన్ని బ్లెండ్ చేసుకొని నెక్స్ట్ ఫిల్టర్ అవుట్ చేసుకుందాం. కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేయండి, బట్ ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత దాన్ని ఒక ఫిల్టర్తో మనం ఫిల్టర్తో కూడా ఎక్కువ ఫైబర్ పోయేలాగా ఏం చెయ్యము, ఆల్మోస్ట్ అంతా మనకి వచ్చేస్తుంది. ఇలా మనం వెజిటేబుల్స్ నుంచి స్మూతీ అంతా తీసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తా.
సో ఒక ప్యాన్లో గీ ఆర్ బటర్ తీసుకొని అందులో గార్లిక్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ కొంచెం ఆ సీజనింగ్స్తోని మంచి ఫ్లేవర్ వస్తుంది సూప్కి. సో మీరు జాగ్రత్తగా ఏమేమి కావాలో నేను ఏమేమి వేస్తున్నానో చూడండి, అందులో ఉన్నవి యాడ్ చేసుకోండి. నేను నా దగ్గర ఉన్న హర్బ్స్ అన్నీ యాడ్ చేస్తున్నా కొద్దిగా. ఫస్ట్ ఆరిగానో, ఇవన్నీ డ్రై హర్బ్స్. సో ఇవి ఆల్రెడీ మనకి ఇక్కడైతే వాల్మార్ట్లో అలా దొరుకుతాయి. సో పార్స్లీ, కొంచెం బేసిల్ లీవ్స్, అవన్నీ డ్రైడే. సో ఇవన్నీ ఏమేమి ఉంటే అవి యాడ్ చేయండి. బేసిల్ లీవ్స్ ఇండియాలో కూడా కొన్ని దొరుకుతాయి. మనకి ఇండియాలో ఉన్న హర్బ్స్, మీకు అవైలబుల్ ఉన్న హర్బ్స్ వేసుకోండి. బట్ మేక్ షూర్ కొంచెం ఆ ఫ్లేమ్ తక్కువ ఉండేలాగా, లేకపోతే అన్నీ మాడిపోతాయి. అండ్ 1 స్పూన్ షుగర్, ఇది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి టేస్ట్ని యాడ్ చేసేసుకొని మన స్మూతీని ఇలా కొద్దిగా బాయిల్ చేయాలి. సో ఆ ఫ్లేవర్స్ అన్నీ స్మూతీకి మంచిగా పట్టేలాగా కొద్దిసేపు బాయిలింగ్కి పెట్టేసి ఇంకా తీసేసుకొని ఏదైనా ఒక బ్రెడ్ ఆర్ ఏదైనా క్రిస్పీగా ఉండే ఐటెంతో ఈ సూప్ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. సో అండ్ దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ వింటర్ ఆర్ రైనీ సీజన్. ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి కమెంట్ చేసి.